చాలా మంది అన్నారు, మేము ఎక్కడ ఫంక్షన్స్ అయినా కూడా వెళ్తాము, హాయ్ చెప్పి బాయ్ చెప్పి వస్తాం, మేము ఎక్కడ ఫుడ్ తినం. ఎందుకు అని అంటే ఇంతకుముందు చెప్పింది కదా, ఏ చేతులతో అయితే ఫుడ్ వండుతామో ఆ ఎనర్జీస్ మనం తీసుకొని మన ఆలోచనలు కానీ మన ఇంట్లో రిలేషన్షిప్ కానీ అలాగే ఉంటుంది. నాకు ఎందుకంటే ధ్యాన జగత్ మ్యాగజైన్లో పాకలపాటి గురువు గారిది ఆర్టికల్ రాశారనమాట. అది తెలిసాక నేను ఇంకా సార్ చెప్తూనే ఉన్నారు, అంటే ప్రతి ఒక్క గురువు, ఒక డొక్క సీతమ్మ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు యోగులు, అన్నదానానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే ఆ తినే ఫుడ్ వల్లే మన జీవితం అంతా, మన నిజ జీవితంలో జరిగేవన్నీ జరుగుతాయని అయితే నేను ఆర్టికల్ చదివాక విన్నానమాట. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అసలు అంత కరువు, ఏమంటారు, కరువు కాటకాలు ఉన్నప్పుడు ఎక్కడ గ్రూప్ గ్యాదరింగ్లో అవి ఏమీ చెయ్యొద్దు అన్నప్పుడు గురువు గారు భోజనాలు అన్నదానం జరిపారనమాట. ఈయన వండి పెడుతూనే ఉండేవారంటే ఎక్కడి నుంచో లారీలకు సామాన్